లావణ్య ఫైనల్లీ ఇంటర్వ్యూ ఎలా కంక్లూడ్ చేసింది అంటే, నేను ఎంత దూరమైనా వెళ్తాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి ఇండస్ట్రీలో 3 భార్యలకు న్యాయం చేసిన వ్యక్తి, నాకు రాజ్ తరుణ్ అన్యాయం చేశారు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని కోరుతాను అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎంని కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి నా డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కోరాలనుకున్నప్పుడు దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి అగెనెస్ట్గా మాట్లాడారు కదా ఎలక్షన్స్లో. కొంత వినా మీకు తెలిసే ఉంటుంది కదా. మరి ఆయన్ని ఎందుకు పెట్టుకున్నారు అంత అభిమానం ఉంటే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది అప్పట్లో ఈయన ఫర్గా మాట్లాడాడు చాలా రోజులు, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కొద్దీ రివర్స్ అయ్యింది. అది తన వ్యక్తిత్వం అంటే పర్సనల్ ఇంటెన్షన్ కావచ్చు. అయినా కూడా ఆన్ ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని లాయర్గా పెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తానని ఎలా అంటావు? పాయింట్. నీ ఇష్టం, వెళ్ళొచ్చు, ఇప్పుడైనా ప్లేట్ ఫిరాయించవచ్చు. ఓకే, రైట్. ఫైనల్లీ చాలా డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వచ్చారు. ఏం డాక్యుమెంట్స్ అవన్నీ? ఇది ఆమె కంప్లైంట్ అమ్మా. ఇది ఒక్కటి చాలా మనకి ఏమక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కంప్లైంట్ ఫేక్, ఇది నా రైటింగ్ కాదు, సరే నీ రైటింగ్ కాదు, నీ సంతకమే కదా, అయినా కూడా ఇది నేను పెట్టలేదు, వేరే వాళ్ళు బలవంతంగా నాతో పెట్టి ఇంకా చిల్లర ఆ రోజు నేను లేనని చెప్పి సాక్ష్యాలు సృష్టించడానికి మనం హాస్పిటల్లో ఉన్నామను, లేకపోతే ఇదిగో చూడండి వెడ్డింగ్ కార్డు ఎవడైనా కొట్టించచ్చు ఎక్కడికైనా పోయి, దాని మీద చూడండి మిస్టర్ అండ్ మిసెస్ రాజ్ తరుణ్ అని రాశారు. ఎప్పుడైనా రాసుకోవచ్చు, వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఇక ఇలాంటి ఇంకా చిన్న చిన్న వీరిని కూడా బేసికలీ మనం చూస్తున్న చాలా సినిమాలను బయట కూడా మన క్లయింట్ నిర్దోషాన్ని ప్రూవ్ చేయడానికి తను ఆ టైంలో ఆ క్రైమ్ జరిగినప్పుడు అక్కడ లేడు, ఇంకెక్కడో ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా మనం సాక్షులు ప్రొడ్యూస్ చేయడానికి చూస్తుంటాం. బట్ ఆయన కష్టాలు ఆయన పడుతున్నారు పాపం. అది ఇది ఎఫ్ఐఆర్, ఇవి అమ్మాయి డ్రగ్ కేసులో అమ్మాయికి రిమాండ్ రిపోర్టు. దాంట్లో NDPS 22B సెక్షన్, దాంట్లో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఓకే, సో ఇవన్నీ మీరు పూర్తిగా చదివి వీటిని అర్థం చేసుకున్న తర్వాత? ఇంకా పూర్తి కాలేదమ్మా, చదువుతూనే ఉంటారు, రోజు కొత్త కొత్త పాయింట్లు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఓకే, వదిలిపెట్టరా అయితే ప్రస్తుతానికి? మీరు వదిలిపెడితే నేను వదిలిపెట్టేస్తాను. మీరు మళ్ళీ ఎవరిని పిలిచినప్పుడు మళ్ళీ ఇదే చెప్పాలా, కొత్తది ఏదైనా దొరకపోదా అని చెప్పి చదువుతూనే ఉన్నాను అంటున్నారు. ఇది కాదు కదా, కొత్తగా ఏమైనా దొరుకుతాయేమో అంటే. ఇప్పుడు ఏంటంటే కొత్త నాకు ఎట్లా దొరుకుతున్నాయంటే మా, ఇప్పుడు వీటిని నేను బయటకు తీసుకొచ్చాను కదా, వీటికి సంజయ్ ఇచ్చుకోవడం కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ వాళ్ళ దాంట్లో పాయింట్లు దొరుకుతున్నాయి, కొత్త కొత్త విషయాలు దొరుకుతున్నాయి. సో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి దొరుకుతుంది నాకు. యాక్చువల్లీ దిలీప్ శంకర్ గారు మాట్లాడారు, ఏమన్నారు, నేను ఆవిడ కేసు తీసుకోకముందు అంత ఈజీగా ఏం తీసుకోలేదు, ఆవిడ 170 ఫోటోలు, వాళ్ళని కాల్ రికార్డింగ్లు ఇవన్నీ పెట్టారు, అందుకని నేను అవన్నీ విని కేసులో విషయం ఉందని నమ్మి లావణ్య చౌదరి గారి అని నొక్కి ఒక్కనేస్తూ ఆవిడకి తీసుకున్నానని చెప్పారు. అంటే అన్నీ తీసుకున్న ఆయన ఆధార్ కార్డు పాన్ కార్డు చూడలేదా? బేసిక్ కదా అది. ఒక క్లయింట్ కేసు తీసుకున్నాడు, ఆధార్ కార్డు పాన్ కార్డు ఆవిడ పేరు లావణ్య అని ఉంది, వాళ్ళ నాన్న పేరు కూడా రామారావు ఉంది. సడన్గా వీళ్ళిద్దరిని చౌదరి చేసేసి ఆ క్యాస్ట్ కార్డు ఏమన్నా వాడారా? మరి ఆయనే చెప్పాలి దానికి సమాధానం. ఎక్కడ చెప్పలేదు ఆయన సమాధానం. సడన్గా ఎందుకు అలా చేశారు అంటే, ఇప్పుడు సపోజ్ నేనేదో సరే నా పేరులో రెడ్డి లేదనుకోండి, శేఖర్ రెడ్డి అనుకోండి, ఓకే శేఖర్ రెడ్డి అని పిలవడం తప్పలేదు. నా పేరులో రెడ్డి లేదు, నేను శేఖర్ అనే పెట్టుకున్నాను. నేను రెడ్డి అంత మాత్రాన ఏ శేఖర్ రెడ్డి అని పిలుస్తారా? లేకపోతే బ్రాహ్మణ్ అనుకోండి, నేను శేఖర్ బ్రాహ్మణ్ అని పిలుస్తారా? కాదు కదా, పేరు ఏది ఉంటే అదే పిలవాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందులోనూ మీరు లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అలాగే పిలవాలి. ఏమన్నా మార్చారా రీసెంట్గా? అది కూడా మనకు తెలియదు, అది కూడా ఉంటే చూపించండి. రైట్. నిన్న మీరు పర్టికులర్ స్టూడియోలో దిలీప్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా వెళ్ళిపోయారు అనేది ఎవరికి అర్థం కాలేదు. అప్పటికే చాలా టైం అయిపోయింది, మీకు వేరే స్కెడ్యూల్స్ ఉన్నాయి అనేది. ఇప్పుడు దిలీప్ గారు మాట్లాడే మాటలు, అలాగే ఆ అమ్మాయి అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటాను. దిలీప్ శంకర్ గారు మాట్లాడే మాటలు వినడానికి నేను మా ఇంట్లోనే కూర్చొని వినొచ్చు, ఆయన టీవీ చూడొచ్చు. దానికి నేను అక్కడ దాకా వెళ్ళి RTV స్టూడియోలో కూర్చొని నేను దిలీప్ గారిని చూస్తున్నానా లేదా అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వక్కర్లా. నేను ఏదన్నా మాట్లాడాలనుకుంటే అది చేయొచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటే అక్కడ ఆల్రెడీ చెప్పేశాను. ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇదిగో ఇది విషయం, దీని క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇవాళ నన్ను పక్కన పెట్టుకొని అడిగారు. నాకు అదే కావాల్సింది, నువ్వు అడిగేసావు, ఐ గేవ్ యూ ద డాక్యుమెంట్స్, యూ డూ యువర్ జాబ్.
నాకు ఇంకా వేరే పని లేదు, అక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేసే పని లేదు, నేను చేయాల్సింది చేసేసాను. ఇంకా మీరు మాట్లాడుకోమండి, నన్ను అది ఎందుకు ఇది ఎందుకు అని అడగాల్సిన పని లేదు. మీకు ఇచ్చేసా, జనాల్లో వాళ్ళకి వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది. అది ఆయన చెప్పిన కార్డు లేకపోతే ఈ వీడియోలు ఇవన్నీ కూడా నిజమా కదా అనేది జనాలు నమ్ముతారు, మీడియాలో అడుగుతున్నారు కాబట్టి కోర్టు తెచ్చేది కోర్టు. ఇప్పుడు ఇన్ని ఆధారాలతో నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది, డేటా అంటుంది, ఫొటోస్ అంటుంది, చాటింగ్ అంటుంది, ఎవ్రీథింగ్, ఇంట్లో ఉన్న అన్ని ఫుటేజెస్ అంటుంది, ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టింది. ఎక్కడైతే తన మీద కేసు పెట్టిన నార్సింగ్ పిఎస్ ఉందో అదే కేసు అదే పిఎస్లో తన మీద. ఇప్పటిదాకా నేను ఈ క్వశ్చన్ అడగలేదు, ఇన్ని డీటెయిల్స్ ఇచ్చింది కదా. అలాగే మాల్వి మల్హోత్రా చాట్ కూడా మీడియాకు లీక్ చేసింది కదా, దాంట్లో డేట్లు కూడా మనం చూసాం కదా. ఈ సంవత్సరం 23 or 24 మధ్యలో అట్లా ఏదో ఉన్నట్టుంది. అయితే నేను అడిగేది ఏంటంటే 2020 అంటే నువ్వు మస్తాన్ సాయితో ఉన్న తర్వాత అంటే 23 ఆర్ ఆ టైంలో, లేకపోతే 2000 కనీసం 20 తర్వాత అయినా సరే, లెట్స్ సే 2020 తర్వాత ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్ నీతో ఇలా మాట్లాడినవి, ఓకే, ఇలా మాట్లాడిన రాజ్ తరుణ్ నీతో క్లోజ్గా ఉన్న వాట్సాప్ చాట్లు విత్ డేట్ స్టాంప్ చూపించగలవా? ఎందుకంటే నువ్వు బ్రేకప్ అయిపోయి ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆ అమ్మాయితో రిలేషన్ ఫ్రెండ్షిప్ ఏదో సంథింగ్, దెన్ దే విల్ బ్రేక్. మనం చెప్తే బాగుంటుంది, కానీ ముందే నేను కనిపెట్టేసాను చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఇప్పుడు చెప్పకుండా అప్పుడు చెప్తారు. సరే, అలాంటివి నీకేమైనా ఉన్నాయా? నువ్వు క్లెయిమ్ చేస్తున్నట్టు రాస్తాను, క్లెయిమ్ చేస్తున్నాడు మీకు బ్రేకప్ అయిపోయిందని. కనీసం 2020లోనో 2021లోనో, ఓకే 23 అప్పటి నుంచి ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్కి నీకు జరిగిన చాట్, అందులో ఇలా నువ్వు ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఏదో ఎలా అయితే చాట్ చూపిస్తున్నావు అలాంటి ఉండాలి కదా రిలేషన్లో ఉంటే. ఒకటి చూపించలేదు, అది చూపించండి. ఇప్పటి వరకు అలాంటివి ఏవి బయట పెట్టలేకపోయింది. ఏమో చూడండి, మీరు అడగండి, బయట పెట్టించండి. ఓకే, ఒకసారి దిలీప్ గారికి ట్రై చేద్దామా? తను ఇలాంటివి ఏమైనా మస్తాన్, నేను ఒక ఉన్మాదిని ఒక మెంటలోనే అన్నానంట ఆయన. సరే అనుకోండి సార్, అనుకోండి, ప్రాబ్లం లేదు. ఆయనకి తమిళ్ బాగా వచ్చు అనుకుంటా దిలీప్ గారికా. ఉన్నమాది అంటే మీలాంటి వాడిని నేను తమిళ్లో ఉన్నమాదిరి. దిలీప్ గారికి ట్రై చేశాను, తను కాల్ బ్యాక్ చేస్తే మాకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నిజమే మీరు అన్నట్టు. ఆ తర్వాత ఆఫ్టర్ చాటింగ్ కన్వర్జేషన్స్ కావచ్చు, ఫోన్ కన్వర్జేషన్స్ ఏమైనా తను మంచి పాయింట్ ఇది కూడా ఒకసారి క్లారిటీ తీసుకోవాలి దీనిపైన. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి డిస్కషన్ ఎక్కడా కూడా జరగలేదు. మాలాంటి మీడియా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా తను ఏమి సబ్మిట్ చేసింది అనే దాని గురించి డిస్కషన్ జరిగింది, కానీ ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేసింది, ఏం చేసింది అనేది మేము ఎప్పుడు. అంటే ఇంకా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫోటో చూపించారు అనుకోండి, ఫోటోలో కింద ఒక డేట్ కూడా ప్రింట్ చేసేసి ఇదిగోండి టైం స్టాంప్ అని పెట్టచ్చు. కానీ వాట్సాప్ చాట్లో టైం స్టాంప్ మేనేజ్ చేయలేరు. ఫేక్ వాట్సాప్ యాప్లు కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మాల్వీతో చేసిన చాట్ ఒరిజినల్ చాటా ఫేక్ చాటా అనేది కూడా దే విల్ సెండ్ ఇట్ టు వాట్సాప్ ఫర్ అథెంటిఫికేషన్ చెకింగ్. ఓకే, సో మనం అది కూడా చూడొచ్చు. లైక్ ఫేక్ చాట్స్ కూడా రిలీజ్ చేసి మీడియాలో హల్చల్ చేసి, బట్ ఐ డోంట్ థింక్ దే విల్ గో టు దట్ ఎక్స్టెంట్. అట్లా ఉంటే వాట్సాప్లో చూపిస్తే వీ కెన్ బిలీవ్. శేఖర్ గారు, ఈ ప్రాసెస్లో ఏమర్థమైందండి? అబ్బాయిలకు సంబంధించి చట్టాలు కానీ లేదంటే శిక్షలు కానీ వీటి పట్ల మీరు చూస్తున్నారు కదా ఎవ్రీడే, ఇవన్నీ కూడా ఒక అందుకు మంచిగా జరుగుతున్నాయి. ఇట్లా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కళ్ళ ముందే. ఈ మస్తాన్ సాయి ఫేక్ కేసు అని చెప్పి పెట్టింది 1.5 సంవత్సరం పాపం అతను సఫర్ అయ్యాడు. సరే, అతని వేరే కేసులు ఉంటే అది ఓకే, బట్ కళ్ళ ముందు తేలుతున్న తప్పుడు కేసు. అలాగే రేపు రాజ్ తరుణ్, ఇంకా ఎన్ని కేసులు ఇట్లా తప్పుడు కేసులు, ఎన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎన్నిసార్లు హింసిస్తారు.